అందరికీ నమస్కారము. ఈ రోజు నేను ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ద టాప్ 5 రిగ్రెట్స్ ఆఫ్ ద డైయింగ్ పీపుల్. చనిపోయే ముందు 5 విషయాల గురించి చాలా మంది బాధపడుతున్నారు. ఇది చేయలేకపోయామే, ఇది చేయాల్సింది అని చెప్పి. ఇలాంటి టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఈ 5 రిగ్రెట్స్ ఏంటి, 5 బాధలు ఏంటి, వాళ్ళు ఇది చేయలేకపోయామని బాధపడేది, వీటి గురించి మాట్లాడతాను ఈరోజు. లైఫ్ చాలా చిన్నది కదా, ఈ జీవితంలో చాలా చేయాలనిపిస్తుంది. వీటి గురించి మనం చక్కగా ఒక అవగాహనలోకి వస్తే కనుక మన లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ టాపిక్ నేను ఒక ఆర్టికల్ చదివాను. అది బ్రోనీ వేర్ అనే నర్స్, ఆస్ట్రేలియన్ నర్స్. ఆవిడ చనిపోయే ముందు ఒక 3 to 12 వీక్స్ లైఫ్ ఉన్న చనిపోయే వాళ్ళ దగ్గర ఆవిడ పనిచేసేది. వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క విషయాల్ని, వాళ్ళ యొక్క మనసులో జరిగే ఆందోళనని ప్రతిదీ ఆవిడ షేర్ చేసుకునేవారు అనమాట. షేర్ చేసుకుని విని ఆవిడ అప్పుడు అనిపించింది, ఈ పుస్తకం రాస్తే బాగుంటుంది, దీని గురించి ఒక ఆర్టికల్ రాయాలని చెప్పి ఇది ద టాప్ 5 రిగ్రెట్స్ ఆఫ్ ది డైయింగ్ పీపుల్ అని పుస్తకం రాశారు ఆవిడ. ఈ పుస్తకం వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్, ప్రపంచంలో చాలా మంచిగా బాగా అమ్ముడుపోయిన పుస్తకంలో చెప్పొచ్చు. ఈ పుస్తకాన్ని 29 లాంగ్వేజెస్లో కూడా అనువదించారు. సో ఈ 5 రిగ్రెట్స్ ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. సో ఈ 5 రిగ్రెట్స్ మనకు తెలుసుకుంటే కనుక మనం కూడా లైఫ్లో ఎలా ఉండాలి, ఇప్పుడు మనం ఎలా ఉండాలి, ఫ్యూచర్లో కూడా ఎలా ఉండాలి అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ రిగ్రెట్ ఏంటి అంటే కనుక హ్యావింగ్ కరేజ్ టు లివ్ ఓన్ లైఫ్. అంటే మన గురించి మనము జీవించే ధైర్యం ఉండాలి. చాలా టైం మనల్ని మన లైఫ్ గురించి మన పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్, సిబ్లింగ్స్ లేదా హస్బెండ్ ఆర్ వైఫ్ వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. మనం ఏం అవ్వదలుచుకున్నాం, మనం ఏం చేయదలుచుకున్నాం అనేది వాళ్ళే నిర్ణయిస్తారు. ఇప్పుడు బాస్ ఒక వర్క్ ఇచ్చాడు, ఇదే పని చేయాలి, నువ్వు నీకు అది ఇష్టం లేదు, వేరే పని చేయాలి, చేయలేరు. అంటే మన లైఫ్ మన చేతుల్లో కాకుండా నో అని చెప్పలేము. పేరెంట్స్ అంటారు నువ్వు ఇది అవ్వాలి, ఇవి చదవాలి అని చెప్పి ఏదో గ్రూప్లో వేస్తారు. చచ్చినట్టు ఆ ఇంజనీరింగ్లోనే కూర్చుని ఉంటారు, బట్ మీకు ఇష్టం లేదు అది. సో దీన్నే అంటారు వాళ్ళు, నాకు కొంచెం ధైర్యం ఉంటే బాగుండేది, నో అని చెప్పి నాకు ఇష్టం వచ్చిన లైఫ్ నేను ఉండాల్సింది అనేసి ఆయన అంటాడు అనమాట. అక్కడ వాళ్ళు ఫీల్ అయ్యింది. ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీల్ అయిన ఒక రిగ్రెట్గా చెప్పొచ్చు. చాలా మంది చనిపోయే వాళ్ళందరూ ఇదే అనుకుంటారు, అరే నేను ధైర్యంగా బతకాల్సింది, ఇలా చేయాల్సింది, అలా ఉండాల్సింది, నాకు ఇష్టమైన పని చేయాల్సింది, నాకు ఇష్టమైన అట్లుగా జీవించి ఉండాల్సింది అని చాలా మందిలో ఈ రిగ్రెట్ అనేది ఉంటుంది. ఫస్ట్ రిగ్రెట్ ఇది. సెకండ్ రిగ్రెట్ ఏంటి అంటే కనుక నాట్ టు వర్క్ సో హార్డ్. మనకి భగవంతుడు చాలానే డబ్బు ఇచ్చాడు, ఆ డబ్బు ఎంత కావాలో అంత యూజ్ చేసుకుని చక్కగా మిగిలిన లైఫ్ మనం ఎంజాయ్ చేయాల్సింది. కానీ మనం అలా కాదు కదా, మానవులం. మనకి అత్యాశ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆశతోటి, ఈ గ్రీడీనెస్ తోటి ఇంకా సంపాదించాలని చెప్పి ఆ డబ్బును సంపాదించే క్రమంలో మన లైఫ్ని మనం కోల్పోతున్నాము. మనం ఎలా బతుకుతున్నాం అంటే కనుక ఒక ఎద్దులాగా బతుకుతున్నాము. ఎద్దు ఎలా ఉంటుందో చెప్పనా, ఎప్పుడు పని, దానికి ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటూ ఇదంటూ అదంటూ ఏమి ఉండదు. సో చాలా మంది లైఫ్ ఈ విధంగా ఎద్దులాగానే బతుకుతున్నారు. కాబట్టి సో మీరేం చేయాలంటే మీ లైఫ్ని బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి, అండ్ రిలేషన్స్ ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ మీరు కొంచెం కేర్ఫుల్గా చూడాలి. ఇక్కడ నేను చెప్తాను మీకు చిన్న విషయం. చాలామంది ఈ జాబ్, బిజినెస్, ఈ కష్టాలలో పడిపోయి వాళ్ళ యొక్క రిలేషన్స్ని వాళ్ళు మిస్ అవుతున్నారు. ఎలాంటి రిలేషన్స్ మిస్ అవుతున్నారంటే, ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హస్బెండ్ ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను అనుకోండి, వైఫ్ బెంగళూరులోనో స్టేట్స్లోనో ఇంకెక్కడ వర్క్ చేయడము. సో లైఫ్ ఎంత ఉంది, చిన్న లైఫ్. ఈ చిన్న లైఫ్లో ఇలాంటి రిలేషన్స్ మిస్ అయితే మళ్ళీ మనకి రావు. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతనికి సేల్స్లో ఉద్యోగం ఉంది. అతని బాస్ ఏం చెప్తాడంటే కనుక అతనికి నెలలో 3 వారాలు అతను సేల్స్ జాబ్ మీద బయటనే ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు అతను లైఫ్ని ఏ విధంగా అతని ఫ్యామిలీకి స్పెండ్ చేయగలడు? అతనికి ఒక చిన్న పాప కూడా ఉంది, 4 years. పాప చాలా మిస్ అవుతుంది. 3 వీక్స్ అతనికి మ్యాక్సిమం టైం జాబ్లోనే ఉంది. సో ఆ అమ్మాయి పెరిగి పెద్దగా మేజర్ అయ్యేసరికి ఇతని యొక్క లైఫ్ అనేది ఇంకా అయిపోయినట్టే. అప్పుడు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేద్దామంటే ఈజ్ ఇట్ పాసిబుల్? వెరీ డిఫికల్ట్. మళ్ళీ రిలేషన్స్ ఆ టైం మళ్ళీ రాదు. కాబట్టి అంత ఎక్కువగా వర్క్ చేయకండి, ఎంత కావాలో అంత చేయండి, మిగిలిన టైం మీ ఫ్యామిలీకి స్పెండ్ చేయండి. ఇది చాలా మంది ఫీల్ అయిన విషయం. చనిపోయే ముందర నేను కొంచెం తక్కువగా వర్క్ చేసి కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేయాల్సింది. మీరు ఎలాంటి జాబ్ చూస్ చేసుకోవాలంటే ఆ జాబ్ మీ యొక్క వర్క్ బ్యాలెన్స్
వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి అడ్డు కాకుండా జాబ్ని మెయింటైన్ చేస్తూ ఫ్యామిలీని కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉండే అటువంటి జాబ్ని చూసుకోండి. పర్వాలేదు, మీకు శాలరీ కొంచెం తక్కువగా ఇచ్చినా పర్వాలేదు, వర్క్ ఎక్కువైపోయినా పర్వాలేదు, కానీ రిలేషన్స్ మిస్ అవ్వకండి. ఇది చాలా మంది ఫీల్ అయ్యారు చనిపోయే ముందర. నాట్ టు వర్క్ సో హార్డ్, నేను ఎద్దులాగా పని చేయకుండా కొంచెం ఫ్యామిలీని కూడా చూసుకోవాల్సిందే అని చెప్పి ఫీల్ అయిన విషయం. ఇంకా మూడవది, ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ మోర్. చాలా మందికి లోపల చాలా ఉంటాయి, మంచిగా చెప్పాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి అందరితోటి, కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎందుకు వ్యక్తపరచలేరు అంటే కనుక ఇక వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమంది ఎందుకులే చెప్పడం అవసరమా, తర్వాత చెప్దాంలే అనుకుంటూ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు. చేయనప్పుడు ఏమవుతుంది, మన విషయాలు మనకు లోపలున్న ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు అవతల వాళ్ళకి ఎలా తెలుస్తాయి? సో కాబట్టి వాళ్ళు అంటారు చనిపోయే ముందర, నేను ఇలా చెప్పాల్సి ఉంటుంది, నా విషయాల్ని వేరే వాళ్ళకి షేర్ చేయాల్సి ఉండే, కానీ సరిగ్గా నేను చెప్పలేదు. నాకు మా పేరెంట్స్ అంటే చాలా గౌరవం, వాళ్ళకి ఎప్పుడు నేను సరిగ్గా చెప్పలేదు, అన్నదమ్ములతో సరిగ్గా ఉండలేదు, అండ్ హస్బెండ్ వైఫ్ పిల్లలు ఇలా అందరితోటి మీకు లోపల ఏదుందో దాన్ని చక్కగా ఎక్స్ప్రెస్ చేయడం, మంచి మాటలు, మంచి పదజాలాన్ని యూజ్ చేస్తూ చక్కగా వ్యక్తపరచడం చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో చాలా మంది ఫీల్ అయ్యారు. ఇంకొకటి దీంట్లోనే పార్ట్గా మనము చెప్పుకోవచ్చు, ఒక చిన్న పాలసీని ఫాలో అవ్వండి, ఫర్గెట్ అండ్ ఫర్గివ్ పాలసీ. ఏదైనా అవతల బాధ పెట్టారు, మీకు ఏదైనా అనుకోని సంఘటన జరిగింది, ఏదైనా వ్యక్తిగతంగా ఏదైనా డ్యామేజ్ అయింది అనుకో, అలాంటి విషయాల్ని ఫర్గెట్, మర్చిపోండి, అవసరం లేదు. ఏ విషయాలైతే మీ మనసును బాధ పెడుతున్నాయో అలాంటి విషయాల్ని రబ్బర్ తీసుకొని, ఒక రబ్బర్ తెలుసు కదా, ఇరేజర్, దాన్ని తీసుకొని చెడిపోయండి. రాసేయండి, ఏదైనా పెన్సిల్ తోటి ఎక్కడ రాసి చెడిపోయండి. ఫర్గివ్. ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, సపోజ్ నా తప్పైంది, క్షమించు అనే మాట ఎప్పుడైనా అంటే వెంటనే మీరు క్షమించేయండి, మన మనసు తేలిక అవుతుంది. సో కాబట్టి బెస్ట్ పాలసీస్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్ పాలసీ. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే స్టేయింగ్ ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్. స్నేహితులతోని చాలా చక్కగా అనుబంధాలు ఉంచుకోవడము, ఇది చాలా ఇంపార్టెంట్. చనిపోయే ముందు చాలా మందికి ఇలాగే అనిపించింది, ఏంటి అంటే కనుక నా స్నేహితులు, బాల్యమిత్రులు, స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, నేబర్స్, ఆఫీస్లో ఉన్న కలీగ్స్, చుట్టుపక్కల ఉన్న నేబర్స్ కానివ్వండి, ఎవరైనా కానీ నాకు చాలా ఆప్యాయంగా అనిపించిన వాళ్ళు, వాళ్ళతోని మాట్లాడాలి, వాళ్ళతోని ఎక్కువసేపు నా యొక్క భావాలను వ్యక్తం చేసుకోవాలి, వాళ్ళు దగ్గరుంటే బాగుండు అనే ఫీలింగ్ చాలా మందిలో వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకొని మన ఫ్రెండ్స్ని, వాళ్ళని ఇగ్నోర్ చేయకుండా వాళ్ళతో చక్కటి అనుబంధాలను మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్స్ అంటే ఎవరు అంటే వాళ్ళతో మీరు చక్కగా ఉండాలి, వాళ్ళు మీ యొక్క శ్రేయస్సును కోరేవారు, వాళ్ళు మిమ్మల్ని చక్కగా గైడ్ చేసేవాళ్ళు, మీరు బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఊరడించేవారు, ఎవరైతే మీ దగ్గరుంటే మీకు చాలా సంతోషం అనిపిస్తుంది అలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్. అలాంటి ఫ్రెండ్స్ని దూరం చేసుకోండి. ఇప్పుడు మనకి చాలా టెక్నికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, నెంబర్స్ కూడా తెలుసు చాలా మందిది. ఒక మంత్లీ ఒకసారి, నెలకు ఒకసారి ఒక చిన్న మెసేజ్, ఎలా ఉన్నావు, బాగున్నావు, ఇంత చిన్న రిలేషన్ ఉన్నా కానీ మనకు ఆ రిలేషన్స్ మిస్ అవ్వవు, ఎప్పుడైనా మనం కనెక్ట్లోనే ఉంటాము. కాబట్టి స్నేహితులను ఎప్పుడూ దూరం చేసుకోకండి. ఫ్రెండ్స్ ఆల్వేస్ గోల్డ్, బంగారం కంటే ఎక్కువైన వాళ్ళే అని చెప్పొచ్చు. సో ఇది ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ లాస్ట్ పాయింట్ ఏంటంటే కనుక స్టే హ్యాపీ అండ్ ఎంజాయ్ లైఫ్. ఇది సర్ప్రైజింగ్గా, ఇది అందరి రిగ్రెట్, అందరూ బాధపడే విషయం అనమాట. నేను ఇంకా లైఫ్ని ఎంజాయ్ చేసి ఉండాల్సింది, ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండాల్సింది అంటే ఎవరు ఎంజాయ్ చేయకుండానే చనిపోయే స్టేజ్కి వచ్చేసారనమాట. అంటే ఎంజాయ్ అంటే ఏంటి అంటే గనక, మనం ఇప్పుడు ఎలాంటి సమాజంలో బతుకుతున్నామంటే, మనకి రిజల్ట్ ఓరియంటెడ్ సమాజం. రిజల్ట్ ఏమైంది, ఏదైనా ఏ పని చేసినా కానీ రిజల్ట్ ఏంటి, గుడ్డా బ్యాడా. గుడ్ అయితే వెంటనే సెలబ్రేట్ చేసుకోవడం, అందరికీ చెప్పుకోవడం, పార్టీ చేసుకోవడం, ఇక నానా హంగామా చేయడము. ఒకవేళ బ్యాడ్ అయితే వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, స్ట్రెస్లోకి వెళ్ళిపోవడము. ఇంకా కొంతమంది చాలా సున్నిత మనస్తత్వులు, వీలైతే ఆత్మహత్య చేసుకొని కూడా పరిగెడుతూ ఉంటారు. అండ్ ఈ రిజల్ట్ బ్యాడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అనుకోకుండా మనం కొన్ని వ్యాధులని మనము ఇన్వైట్ చేస్తున్నాం మన శరీరంలోకి. అవి ఏంటి అంటే హై బీపీ, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం, అల్సర్, ఇవన్నీ అనుకోకుండా మనలోకి వచ్చేస్తున్నాయి. ఎందుకు? డిప్రెషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పని చేసినా కానీ దానికి విజయమో అపజయమో రెండిట్లో ఏదో ఒకటి ఉంటాయి. విజయం వస్తే ఎగరకండి, అపజయం వస్తే కృంగిపోకండి.
మీరు రెండింటిని ఈక్వల్గా యాక్సెప్ట్ చేసినప్పుడు లైఫ్ బ్యాలెన్స్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా అపజయం వచ్చినా కానీ మీరు అనుకోండి ఇది పార్ట్ ఆఫ్ లైఫ్. భగవద్గీతలో మన శ్రీకృష్ణుడు గారు చెప్పారు కదండి, కర్మ కరో ఫల్ అప్నే ఆప్ మిలేగా. అంటే నువ్వు పని చెయ్యి, ఫలితాన్ని ఆశించకు. అది పాజిటివా నెగిటివా ఏదైనా కానీ నువ్వు పని చెయ్యి, చక్కగా పని చెయ్యి, రిజల్ట్ ఓరియంటెడ్గా పని చెయ్యి. గివ్ యువర్ బెస్ట్, లీవ్ అబౌట్ ద రిజల్ట్. సింపుల్ పాలసీ. సో ఈ విధంగా 5 పాయింట్స్ మనకున్నాయి. ఇంకా ఈ 5 పాయింట్స్ ఒక్కసారి మనం రీక్యాప్ ఇచ్చుకుందామా ఒకసారి. ఫస్ట్ వన్, హ్యావింగ్ కరేజ్ టు లివ్ ఓన్ లైఫ్. మన యొక్క లైఫ్ని మనం చక్కగా అనుభవించాలి. సెకండ్, నాట్ టు వర్క్ సో హార్డ్. ఎక్కువగా పని చేయక్కర్లేదు. అండ్ ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ మోర్. మన యొక్క ఫీలింగ్స్ని అవతల వాళ్ళకి చక్కగా చెప్పడము. తర్వాత ఫోర్త్ది, స్టేయింగ్ ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్తో టచ్లో ఉండడం. అండ్ ఫిఫ్త్ది, బీయింగ్ హ్యాపీ అండ్ ఎంజాయింగ్ లైఫ్. చాలా సంతోషంగా ఎంజాయ్గా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఈ 5 రిగ్రెట్స్ చనిపోయే ముందు వాళ్ళు చెప్పిన విషయాలు. ఇవన్నీ మనకు కూడా మంచి అనుభవానికి ఒక పాఠాలుగా చెప్పవచ్చు. ఇంకొకటి చెప్పనా మీకు, సంతోషం అంటే ఏంటి అంటే కనుక, హ్యాపీనెస్ ఈజ్ అ చాయిస్. హ్యాపీనెస్ అనేది ఒక చాయిస్ లాంటిది. నేను హ్యాపీగా ఉంటాను అని మీరు ఎప్పుడైతే చాయిస్ తీసుకుంటారో ఆటోమేటిక్ మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, డూ వాట్ యు లవ్. లవ్ వాట్ యు డూ. మీరు చేస్తున్న పనిని ఇష్టపడండి. మీరు ఇష్టపడాల్సిన చేయాల్సిన పనినే. సింపుల్ ఫండ్. ఇది గుర్తుపెట్టుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అండ్ మన లైఫ్ చాలా చిన్న లైఫ్. ఈ లైఫ్లో పెద్దవాళ్ళని ఎక్కువగా గౌరవించడం నేర్చుకోండి. పెద్దవాళ్ళ నుంచి ఎక్కువ మాటలు వినండి. ఎందుకంటే ఈ చిన్న లైఫ్లో మనం అన్ని ఎక్స్పీరియన్స్ చేయలేము. మనకు అన్ని అనుభవాలు ఈ చిన్న లైఫ్లో కావాలంటే కుదరదు. వాళ్ళ యొక్క అనుభవాల్ని మనము జీవితానికి ఒక సారాంశాలుగా, ఒక చిన్న ఆణిముత్యాలాగా తీసుకుని వాళ్ళకి సరైన గౌరవం ఇస్తూ, వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళ ద్వారా మనము కొంతకాలాన్ని హ్యాపీగా ఈజీగా గడపవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ చిన్న లైఫ్లో కొన్ని విషయాలకి మీరు తావు ఇవ్వకండి. ఏంటి అంటే కనుక అహంకారము, జెల్లస్, చీటింగ్, అవతలను చీట్ చేయడము, వెన్నుపోటు పొడవడము, అండ్ కంపారిజన్స్ చేసుకోవడము, చీప్ కాంపిటీషన్స్ పెట్టుకోవడము, ఒక్కరిని విమర్శించడము, లేదా వాళ్ళు విమర్శిస్తే మనం కృంగిపోవడము, డిప్రెషన్లోకి వెళ్ళడము, స్ట్రెస్లోకి వెళ్ళిపోవడము. అండ్ ఇవన్నీ ఇంకా ఎక్కువగా గ్రీడీనెస్, నాకే కావాలి అని చెప్పేసి ఇలాంటివన్నిటికీ తావి ఇవ్వకండి. మీరు అడగొచ్చు, మేడం ఇవన్నీ లేకుండా బతకగలమా అనేసి. బతకగలము, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. మెల్లగా మీరు ఒక్కదాని వెనకాల ఒకటి చిన్నగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అన్నీ ఒకసారి పాసిబుల్ కావు, కానీ కొన్ని మెల్లగా చేయగలం కదా. సో కాబట్టి అలా చేయండి. ఇంకొకటి, మీకు లైఫ్లో ఒక మంచి ఫండా చెప్తాను. అది ఈ చిన్న జీవితంలో మనము ఎంత వీలైతే అంత ఇచ్చిపోదాము. మనం తీసుకునేది తక్కువ, ఇవ్వడం ఎక్కువ. గివ్ మోర్, టేక్ లెస్. ఎప్పుడైతే ఈ పాలసీ మనం ఫాలో అవుతామో మనకు లాస్ట్ టైంలో కూడా మనకు హ్యాపీగానే ఉంటాము. ఎందుకంటే నేను చాలా చేశాను దేశానికి, నేను చాలానే ఇచ్చాను. అది మీ చదువు రూపాన కావచ్చు, మీరు చేసే సేవల మూలన కావచ్చు, మీ యొక్క సర్వీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. చాలా మందికి మీరు సేవ చేయడం ధ్యేయంగా పెట్టుకోండి. మనం తీసుకోవడం తక్కువ తీసుకుందాం. అప్పుడు మనసు కూడా హాయిగా లైట్గా ఉంటుంది. హిందీలో ఒక మూవీ ఉంది, దశ విధానియా అని. చాలా మంచి హిందీ సినిమా. హిందీ మీకు అర్థమైతే వీలైతే చూడండి, దశ విధానియా. దీంట్లో వినయ్ పాఠక్ అనే హీరో, ఆయన 3 monthsలో చనిపోతాడని తెలుస్తుంది. వెంటనే అతను ఏం చేస్తాడంటే ఒక 10 కోరికలు రాసుకుంటాడు. అందరూ చనిపోవాల్సిందే, కాకపోతే నేను తొందరగా పోతున్నాను కాబట్టి నాకు ఈ 10 చేయాలని 10 కోరికలు రాసుకుని ఆ 10 కోరికలు 3 నెలల్లో కంప్లీట్ చేస్తాడు. అతను చేసినాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది అతనికి. చాలు, నాకు ఈ జీవితం ఇంత చాలు, ఇంకేం అక్కర్లేదు, నేను అన్ని కంప్లీట్ చేసుకున్నాను, నేను ఈ దేశాలు చూడాలనుకుని, నా ఫ్రెండ్ని కలవాలనుకుని, ఇది చేయాలనుకుని అన్ని చేసేసాను కాబట్టి నేను హ్యాపీగా వెళ్తాను అని చెప్పి మంచి మెసేజ్ అది. సో ఇది మన జీవితం. ఈ టాపిక్ నచ్చిందా మీ అందరికీ? వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ ఈ వీడియోని చాలా మందితో షేర్ చేసుకోండి. సో మీ యొక్క లైక్స్, కామెంట్స్, షేర్స్ వలన నాకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్. మిమ్మల్ని మోటివేట్ నేను చేస్తే మీరు నన్ను మోటివేట్ చేయాలి. సో ఇంకా మంచి వీడియోలు రావాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్స్ రాయండి కింద. అండ్ ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా వీడియోస్ ఇచ్చాను, అవన్నీ చూడండి మీరు. సో ఆల్వేస్ స్టే బ్లెస్డ్, బీ హ్యాపీ, గుడ్ లక్.